నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఒక పక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 32వ వార్షికోత్సవం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇంకొక పక్క కేంద్రం మాత్రం 2026 మార్చి నాటికి అడవిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేలాగా లేకపోతే వాళ్ళని అంతమందించేలాగా చూస్తున్న తరుణంలో మరి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి ఏంటనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా చూస్తున్నాం సార్. మన రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే హిడ్మా గారి ని కూడా ఎలా ఎన్కౌంటర్ జరిగిందో మనం చూసాము. సో ఇలాంటి తరుణంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 32వ వార్షికోత్సవం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ చూస్తే మార్చి నాటికేమో అంతా మొత్తం చేసేయాలి, క్లీన్ చేసేయాలని చెప్పేసి ఏమో కేంద్రం ఆలోచిస్తుంది. సాధ్యమవుతుంది అంటారా సార్? మరి అసలు ఈ ఆలోచన అన్ని అసలు చాలా ఆపోజిట్ గా ఉన్నాయి కదా సార్, మరి ఎలా అంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా ప్రకటించింది. విధానంగా ఎందుకు ప్రకటించింది అంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు ఈ దేశపు అడవుల్ని రాసిస్తాము అని చెప్పి ఒక వాగ్దానం చేస్తున్నారు. చేసిన వాగ్దానం నుంచి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అడవుల్లోకి వెళ్తే అక్కడ ఆదివాసీల్ని వెకేట్ చేయించాలి. వెకేట్ చేయించడానికి అడ్డంకిగా ఉన్నది అక్కడ మావోయిస్టులు. కాబట్టి వాళ్ళని కూడా వెకేట్ చేయించాలి. అడవుల నుంచి ఆదివాసీల్ని, అలాగే ఇప్పుడు 32వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అని ప్రకటించినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, ఈ ఆర్మీని కూడా వెకేట్ చేయించాలి అడవుల నుంచి. అంటే ప్రజా సైన్యం పేరుతో వీళ్ళు ఏర్పాటు చేసిన దళాలని కూడా బయటకు పంపాలి. అందుకని ఈ దళాలని బయటకు పంపటం అనే ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఈ చంపేస్తూ లొంగిపోండి, రెండే మార్గాలు. లొంగిపోతారా చచ్చిపోతారా తెలుసుకోండి. మేము వెకేట్ చేయించడం అనేది మా ప్రోగ్రాం, మీరు డిసైడ్ చేసుకోండి. మేము డిసైడెడే. మేము మా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మార్చి 26వ తారీఖు లోపు మిమ్మల్ని క్లియర్ చేస్తాం. ఎందుకంటే మార్చి 31 అనేది అకౌంట్ సెటిల్మెంట్ డేట్. అందుకని ఆ రోజులోపు మీ అకౌంట్ సెటిల్ చేస్తాం. సో మీరు సరెండర్ అయిపోతారా లేకపోతే చచ్చిపోతారో తెలుసుకోండి. సరెండర్ అయిపోవటం అంటే మీ పార్టీని షట్ డౌన్ చేయటం, అంతకుమించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు. మీరు ఇప్పుడు కొంతమంది బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు, అంటే పార్టీ పట్ల అభిమానం ఉన్నవాళ్లే, మావోయిస్టు పార్టీ పట్ల ఏదో మేరకు సింపతి ఉన్నవాళ్లే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సాయుధ పోరాట విరమణ అని ప్రకటించేసి పార్టీ తన్ని తాను లీగలైజ్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. లీగల్ ఏరియాలో అడ్మిట్ చేస్తుందా లేదా అనేది ప్రభుత్వం మాట్లాడట్లేదు. వాళ్ళు చర్చల ప్రస్తావన చేశారు గతంలో, దాన్ని ఆమోదించలేదు, కనీసం రియాక్ట్ కాలేదు. మీరు చర్చలు అంటున్నారు, చర్చలు కాదు, మీరు బయటకు వచ్చి పని చేయండి. బయటకు వచ్చి పని చేసినా వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తారు. అంటే అట్లా ప్రశ్నించొద్దా సార్? ప్రశ్నించకూడదు అనేది వాళ్ళ ప్రోగ్రాం. ప్రశ్నించే తత్వాన్ని చంపేయటం కోసం ప్రోగ్రాం. ప్రశ్నించే తత్వాన్ని చంపేయటం అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ అంటే సంతృప్తి పడే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. టోటల్గా వాళ్ళ రాజకీయ కార్యాచరణ ఆపేస్తామని చెబితే అంగీకరిస్తుంది. అంటే బయటకు వచ్చి ఒక సామాన్యుడు ఎలా అయితే బ్రతుకుతున్నాడో అట్లానే వాళ్ళ జీవనం కొనసాగించాలి, అలాగే బతకాలి. బయటకు వచ్చి మేము మళ్ళీ పార్టీ పెట్టుకుంటాము, ఇదే ప్రకారం మేము పనిచేస్తాము, మీరు పేదల దగ్గర భూములు తీసుకుంటే మేము వచ్చి అక్కడ గొడవ చేస్తాము అంటే కుదరదు. మీరు పూర్తి స్థాయిలో షట్ డౌన్ అయిపోండి అని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. సాయుధ పోరాట విరమణ అనేది ఇష్యూనే కాదు. ఆ మాట చెబితే వాళ్ళు ఏదో బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారేమో అనే భ్రమ కల్పిస్తున్నారు, కానీ అది తప్పు. బయట అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, రెడ్ ఫ్లాగ్ అనే పేరుతో ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇలా ఉన్నాయి.
వీళ్ళందరూ కూడా ఒక రకంగా భయపడుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతో సహా ఈ భయం ఉంది. ప్రస్తుతం ప్రశ్నిస్తున్న వాళ్ళని చంపేయటం అనే ప్రోగ్రాం మావోయిస్టులతో మొదలైంది. వాళ్ళ తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్ని కూడా చంపేస్తారు. ఆ మాట కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా టార్గెటెడ్ లిస్ట్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. లిస్టులు ప్రిపేర్ అయిపోయినాయి అంటున్నారు. ఆ లిస్టుల్లో పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హరగోపాల్ లాంటి వాడు కూడా ఆ లిస్టులో ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. ఇది నడుస్తోంది ఓవైపు. అయితే వాళ్ళ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మేమే అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. సిపిఐ అలాగే అనుకుంటోంది, సిపిఎం అలాగే అనుకుంటోంది, న్యూ డెమోక్రసీ అలాగే అనుకుంటోంది, రెడ్ ఫ్లాగ్ అలాగే అనుకుంటోంది. ఇటువంటి కండిషన్ ఉంది. అంటే పని చేసే వాళ్ళకి పని చేయలేని కండిషన్స్ ఉన్నాయి అనేది అర్థమవుతోంది. పని చేయలేని పరిస్థితి ఉందనేది పని చేస్తున్న వాళ్ళకి అర్థమవుతోంది. అందుకని ఈ భయంతో వాళ్ళు ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిసెంబర్ నెలకి ముందు నవంబర్ నెలాఖరులో 2 సమావేశాలు జరిగాయి. ఒకటి సిపిఐ ఆఫీస్లో జరిగింది, రెండోది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ 2 సమావేశాల్లోనూ అన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొని మనందరం కలిసికట్టుగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని తీర్మానాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నిరసన తెలియజేశారు, హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా. ఎందుకు వీళ్ళందరూ దగ్గరగా వస్తున్నారు? మొన్నటిదాకా కొంచెం దూరంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ కూడా ఇప్పుడు అన్ని పార్టీలతోనూ కలుస్తోంది, అందరినీ కలుపుకుని పెడుతోంది, మాట్లాడుతోంది. ఎందుకు అంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనమే కావచ్చు అనే భయమే. ఈ భయం అన్ని పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ దేశాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఎవరు వ్యతిరేకించినా, ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా వాళ్ళని క్షమించము అనే పద్ధతిలో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా మెజారిటీ రాజకీయ నాయకుల్ని కొనేస్తున్నారు. ఈ లొంగిపోతారా చచ్చిపోతారా అనే నినాదం కేవలం మావోయిస్టులకి మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుంది. అంటే అన్ని రాజకీయ పార్టీలకి ఎట్లా అంటారు సార్? కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ బెదిరింపు ఉంది. లొంగిపోతారా, లొంగిపోయి కొనుగోలు అంటే అమ్ముడు పోతారా నాశనం అయిపోతారా అనే పద్ధతిలో అక్కడ ఒక నినాదం ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఆ విషయాన్ని ఓపెన్ చేశాడు. మా పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామందిని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు అని. అందుకని సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడటానికి కూడా నాకు భయం వేస్తోంది అన్నాడు ఆయన. అంటే కోవర్ట్ ఆపరేషన్ మా పార్టీలో జరగచ్చు అనే భయాలు కలుగుతున్నాయి నాకు అని ఆయనే చెప్పుకున్నాడు. ఇది పరిస్థితి. ఈ కండిషన్లో ఇప్పుడు వీళ్ళు 32వ వార్షికోత్సవాలు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు 32వ వార్షికోత్సవాలు అనే పేరుతో జరుపుతున్నారు. అయితే ఎందుకు జరుపుతున్నారు ఇంత నిర్బంధ కాలంలో? హిడ్మా ఎన్కౌంటర్ కాదు, అది హత్యే. హిడ్మాదే కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి నంబాళ్ళ కేశవరావు గారిది హత్యే, సుధాకర్ది హత్యే, అలాగే గణేష్ది కూడా హత్యే. అంటే ప్రభుత్వం ఎన్కౌంటర్ అనేది చెప్పింది అంటేనే దాన్ని అనుమానంగా చూడాల్సినటువంటి సందర్భం. అంటే చాలా మంది బూటక ఎన్కౌంటర్ ఇదంతా అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు సార్. అండ్ ఒకంత చూసుకున్నట్టయితే మాలాంటి యంగ్స్టర్స్ కి సోషల్ మీడియా అంటే చాలా తక్కువ తెలుసు. హిడ్మా అంటే ఎవరు, ఏంటి, అసలు వీళ్ళంటే ఏంటి అనేది చాలా తక్కువ తెలుసు. అలాంటిది ఒకసారి హిడ్మా ఎన్కౌంటర్ అనేది మాలో కూడా ఒక కొత్త ఆలోచనలు వచ్చినాయి. ఒక పాజిటివ్ రెస్పాన్స్ మా సైడ్ నుంచి సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే హిడ్మాకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి అంటే హిడ్మాకి ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటే, హిడ్మా ఇల్లు చూశారు అందరూ. అవును సార్. హిడ్మా గురించిన వార్తలు దాదాపు ఒక 1 year నుంచి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు.
ఇది ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వమే చేస్తోంది వ్యూహాత్మకంగా. మనం అతి త్వరలో ఇతను టార్గెట్ చేసి చంపేయబోతున్నాం కాబట్టి ఇతను పరమ దుర్మార్గుడు అనే విషయాన్ని జనాల మెదళ్లలో నాటాలి అనే ఉద్దేశంతో అతను 70 మంది పోలీసులను చంపాడు. 200 మంది పైగా అతను వలన చనిపోయారు. ఇలాంటి నెరేటివ్స్ అన్ని కల్పిస్తూ అతన్ని చాలా ఇలాంటి భయంకరుడు అలాంటి భయంకరుడు అని అతను ఇక్కడ తప్పించుకుని 200 కిలోమీటర్ల అవతల ఇమ్మీడియట్గా ప్రత్యక్షం కాగలడు. ఇలాంటి కల్పనలతో కూడిన కథనాలన్నింటినీ జనాల బుర్రల్లోకి ఎక్కించారు. ఈ ఎక్కించడం అనేది ఒక ప్రోగ్రాంలో భాగంగా జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా జనాలు కన్జ్యూమ్ చేశారు. చేసిన తర్వాత హిడ్మా ఇల్లు చూపించారు. చూపిస్తే ఏమీ లేదు అక్కడ. ఒక గుడిసె. ఆ గుడిసెలో ఒక ముసలి తల్లి. ఆవిడ కట్టుకున్న బట్టలు చిరిగిపోయి ఉంది ఆవిడ. ఇది చూసిన తర్వాత ప్రజలకి ఒక అభిప్రాయం కలిగింది. ప్రభుత్వం ఇంతకాలం మన బుర్రల్లోకి ఎక్కించిన సమాచారంలో నిజాయితీ లేదు, అతనిలో నిజాయితీ ఉంది. అతను తన తల్లికి ఎప్పుడూ ఏ రకమైన సాయము చేయలేదు. అడపాదడప ఆయన భార్య రాజే వచ్చి మాట్లాడి వెళ్ళేది ఏమిటి పరిస్థితి అనేది. అంతకు మించి ఏ రకమైనటువంటి కాంట్రాక్ట్లు లేవు వీళ్ళకి. ఆస్తులు సంపాదించుకోలేదు అతను. 26 ఏళ్ల విప్లవ ప్రయాణంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు, టార్గెట్ అయ్యాడు. తనతో పాటు తన భార్య కూడా చనిపోయింది. ఇది కండిషను. కాబట్టి అతని నిజాయితీ జనాల మనసుల్లోకి డ్రైవ్ అయింది. ఈ విజువల్స్ అన్నీ చూడటము, వాళ్ళ మాటల్లో నుంచి అతని స్వభావం ఏమిటో అర్థం కావటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలు నెమ్మదిగా హిడ్మాని ఓన్ చేసుకోవటం అనే కార్యక్రమం మొదలైంది. కానీ ఇప్పటికీ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్లో వ్యతిరేకత ఉంది. కానీ ఈ దేశంలో విప్లవం ఎవరికి అవసరమో, అంటే విప్లవం ఎవరికి అవసరమో అక్కడి నుంచి వచ్చాడు హిడ్మా. ఈ దేశంలో విప్లవం అగ్రకులాల వాళ్ళకి అక్కర్లేదు, ఆదివాసీలకు అవసరం. అందుకని అక్కడి నుంచి వచ్చినటువంటి భూమిపుత్రుడు అతను హిడ్మా. అలాగే హిడ్మా హత్య సమాజంలో విప్లవం అవసరమైనటువంటి దళిత కులాలకి ఒక ఇన్స్పిరేషన్గా కనిపించింది. మనవాడిని చంపేశారు కాబట్టి మనం కదలాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిసైడ్ చేసింది. ఇది కనిపిస్తోంది. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు మావోయిస్ట్ పార్టీ గురించి పెద్దగా పట్టించుకొని వాళ్ళందరూ కూడా హిడ్మా హత్య తర్వాత పట్టించుకుని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళల్లో కదలిక వచ్చింది. మనలాగే అట్టడుగు జీవితం గడుపుతున్నటువంటి జీవితాల తరఫున వచ్చినటువంటి ప్రతినిధిని చంపేశారు. దీన్ని మనం పట్టించుకొని దెబ్బలాడాలి ఈ దేశంతో, ఈ ప్రభుత్వంతో అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ అయింది. ఈ మూడ్ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ ఇంకా ఇంత వ్యతిరేకత అయితే ఉంది సార్. ప్రజలకి న్యాయం చేయాలనుకున్న వాళ్ళు అడవుల్లో వెళ్ళి ఉంటే ప్రజలకు న్యాయం ఎలా తెలుస్తుంది, గన్ పట్టుకుంటే న్యాయం ఎట్లా జరుగుతుంది, ఇంతమందిని చనిపోతే న్యాయం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఈ రోజుకి ఇప్పటికి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇంకా క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నించాలి కానీ అడవిలోకి వెళ్ళి కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి సార్? అంటే ప్రజల మధ్య ఉండి ప్రశ్నించటం, ఇక్కడ ఉండి ప్రశ్నించడం కుదరని పరిస్థితిగా మారిన తర్వాత అడవులకు వెళ్ళారు వీళ్ళు. 80 దశకం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, అలాగే రైతు కూలీ సంఘం, విప్లవ రచయితల సంఘం, ఈ సభలు సమావేశాలు రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి ఓపెన్ డొమైన్లోనే. ఆ పరిస్థితుల్లో మరి బయట పనిచేశారుగా వాళ్ళు తుపాకులు లేకుండానే. 77లో కొండపల్లి సీతారామయ్య గారు మేము తుపాకులు ఆపేస్తున్నాం, సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అన్నాడు ఆయన. అని బయటకు వచ్చేసి లీగల్ పోరాటాలు చేసే ప్రయత్నం చేశారు. గో టు విలేజ్ క్యాంపెయిన్ చేశారు. గ్రామాలకు తరలి గ్రామాలలో ఉన్న
ఉత్పత్తి సంబంధాలు ఏమిటి అనేది అధ్యయనం చేసి దాన్ని ప్రపంచం ముందు ఉంచారు. ఆయన చెప్పడం వదిలేసిన విషయం ఏంటంటే భారతదేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది కాబట్టి ఇక్కడ కుల పోరాటం జరగాలి కానీ వర్గ పోరాటం అనేది కుల పోరాట రూపంలో జరగాలి అని స్పష్టంగా చెప్పలేదు ఆయన. ఈ మొత్తం వివరించాడు. వివరించి ఇక్కడ వర్గ పోరాటం జరగాల్సిన అవసరం ఉందని కంక్లూడ్ చేస్తాడు. ఆ సందర్భంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలతో మాట్లాడారు, భూ పోరాటాలు చేశారు, భూ ఆక్రమణలు జరిగినాయి, భూస్వాముల భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఆ భూస్వాముల తరఫున పోలీసులు వచ్చి దాడులు చేశారు, హత్యలు చేశారు. ఆ పోలీసుల్ని అడ్డుకోవటం కోసం వీళ్ళు తుపాకులు పట్టుకుని అడవికి వెళ్ళారు. ఇంద్రవెల్లిలో ఒక సభ జరిగింది. ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో ఆదివాసులతో మాట్లాడుతున్నారు వీళ్ళు. సీతారామయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ రోజున అంజయ్ గారి ప్రభుత్వం కాల్పులు జరిపింది అక్కడ. ఆ రోజు వాళ్ళ దగ్గర ఏమీ ఆయుధాలు లేవు. వాళ్ళు సభ పెట్టుకున్నారు, పోడు భూములు స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో మాట్లాడుకుంటున్నారు. దాని మీద దాడి చేసి అనేక మంది గిరిజనులను చంపారు. అలాగే జగిత్యాల జైత్రయాత్ర అని జరిగింది. భూస్వాముల భూముల్లోకి తర్వాత ప్రవేశించారు కానీ ముందు ప్రభుత్వ పోరంబోకు భూముల్లోకి వెళ్ళారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళని పోగేసి ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గుడిసెలేసి వాటికి పట్టాలు ఇవ్వాలని గొడవ చేశారు. ఈ సందర్భాలన్నిట్లోనూ ఆ భూములు అనుభవిస్తున్నటువంటి భూస్వాములు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళ కదలికని ఇబ్బందికరంగా చూశారు. చూసి దాడులు చేయించారు పోలీసులతో. వాళ్ళ తరఫున పోలీసులు వీళ్ళని చంపారు. చంపిన తర్వాత తమని తాము కాపాడుకోవటం కోసం ఆయుధాలు పట్టుకున్నారు. ఆయుధాలు పట్టుకుని ఇక్కడ తిరగటం కుదరదు కాబట్టి అడవులకి వెళ్ళి అక్కడ ఉన్నారు. పీడిత ప్రజల తరఫున కూడా సైన్యం ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ తరఫున ఈ సైన్యాలు ఉన్నాయి, ఈ పోలీసు బలగాలు ఉన్నాయి. మరి వీళ్ళ చేత దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళకు కూడా సైన్యం కావాలి కదా వీళ్ళని ఎదిరించాలంటే. ఆ సైన్యమే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ప్రజా విముక్తి సైన్యం, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం. దాని 32వ వార్షికోత్సవాలు ఇప్పుడు జరుపుతున్నారు. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, డిసెంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు. అంటే ఈ రోజు మొదలై 8వ తారీఖు వరకు జరుపుకోమని పిలుపునిచ్చారు వాళ్ళు. ప్రజాయుద్ధం అవసరం ముగిసింది అని మాట్లాడుతున్నారు కానీ ప్రజలలో ఇప్పటికీ అన్రెస్ట్ ఉంది. లిబరలైజ్డ్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చాక, మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చాక ప్రతి ఇంట్లోనూ పిల్లల్లో విపరీతమైన అంబిషన్స్ పెరిగిపోయినాయి, కోరికలు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఇంటర్మీడియట్లో సైకిల్ కొనుక్కుని ఉద్యోగంలో రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే సైకిల్తో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే పరిస్థితి, వాళ్ళేం పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన మరుక్షణం కారు కొనిపెట్టమని అడుగుతున్నారు పిల్లలు. అది నీడ్గా మారింది. ఈ ప్రెజర్ ఉంది జనాల్లో. వాళ్ళు నేల మీద ఉండి ఆలోచించట్లేదు. జనాలను గాల్లో పెడుతున్నారు. ఈ గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హర్ట్ అవుతున్నారు, గాయపడుతున్నారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కట్టలేకపోతే పరువు పోతుంది అనుకుంటున్నారు. విపరీతమైన సంక్షోభంలోకి వెడుతున్నారు. సైకలాజికల్ డిజార్డర్గా మారుతున్నారు, పిచ్చివాళ్ళుగా మారుతున్నారు, ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. మా రోజుల్లో సైకియాట్రిక్ డాక్టర్లకి పెద్ద గిరాకీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో సైకిక్ ప్రాబ్లం అనేది చాలా విపరీతం అయిపోయింది. యాంగర్ మేనేజ్మెంట్ అనేది పోయింది. హత్యలు పెరుగుతున్నాయి, ఇళ్లల్లోనే చంపేసుకుంటున్నారు. అలాగే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అంటే ఒక కంపార్ట్మెంట్లుగా చీలిపోయింది. అంటే ఒక కుటుంబం డ్రాయింగ్ రూమ్ కల్చర్ పోయింది.
ఇది వరకు డ్రాయింగ్ రూమ్లో అందరూ కూర్చుని భోజనం చేస్తూ టీవీ చూసేవాళ్ళు, ఒక కామన్ కంటెంట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి జేబులో ఫోను, వాళ్ళకు గది 6 BHKలు 8 BHKలు తయారైపోయినాయి. ఎవరి ఫోన్తో వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు, తలుపేసుకుని వాళ్ళ బతుకు బతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చూడాలో అది చూస్తూ ఉంటారు. ఈ కండిషన్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదండి. తమంతట తాము పరిష్కరించుకోగలిగితే ఓకే, లేకపోతే వీళ్ళు ఎవరికి చెప్పకుండా చచ్చిపోతున్నారు. ఆ రూమ్ తుడవడం కోసం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళకి అందులో శవం కనిపిస్తుంది. అంతే. అంటే వీళ్ళు కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఇంతవరకు ఎందుకు రావట్లేదు బయటికని కూడా వాళ్ళు చూడట్లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా అసలు? అంటే ఇదంతా కూడా ఒక విచిత్రమైన వాతావరణంలో మనం బతుకుతున్నాం. ఇలా మనుషుల్ని చీల్చేసి కంపార్ట్మెంటల్గా మార్చేసింది మార్కెట్ ఎకానమీ, కన్జ్యూమరిజం. ఈ కండిషన్లో ప్రపంచం బతుకుతోంది. ఈ సమస్యల్ని మావోయిస్టు పార్టీ ఎప్పుడూ పట్టించుకుని మాట్లాడలేదు. వీటిని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జనాలకు ఒక మార్గం చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అంటే అప్పుడున్న టైంలో చూసుకుంటే అంటే చాలా భూముల కోసం పోరాడారు, ఇప్పుడు చూస్తే ఇలాంటి సమస్యల కోసం పోరాడాలంటారా సార్? మరి డెఫినెట్గా జనాలు సమస్యలతో ఉన్నారు. ఎకనామిక్ లిబరలైజేషన్ వలన రకరకాల సమస్యలు వచ్చినాయి ప్రజల జీవితాల్లో. కానీ ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇల్లు అంటే హిడ్మా గారి అమ్మ ఇల్లు చూసినా, ఆ ప్లేస్ చూసినా, ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఆయన వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా, మరి పరిస్థితులు చేంజ్ అవ్వాలి కదా, ఎందుకు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. చేంజ్ అవ్వటం అంటే వ్యవస్థ మారాలి కదా. వ్యవస్థ మార్పు కోసం ఆయన ఉద్యమం చేయడానికి వెళ్ళాడు, చనిపోయాడు. వ్యవస్థ మార్పుతోనే ఆవిడ జీవితం కూడా మారుతుంది. వ్యవస్థ మారకుండా ఆవిడ జీవితం అలాగే ఉంటుంది. ఇది చాలాసార్లు అనేక మీటింగుల్లో వాళ్ళు మాట్లాడారు. అప్పుడు జనాలకు ఎక్కలేదు. ఇప్పుడు రియల్గా చూశారు అక్కడ జీవితం. 27 ఏళ్ళు విప్లవం చేసినటువంటి కొడుకు ఏం ఒరగబెట్టాడు ఈ తల్లికి అనేది అర్థమైంది. ఆయన నిజాయితీ అర్థమైంది. ఆ జీవితాల్లో ఉన్నటువంటి ఒక పోరాట అవసరము, ఆ పోరాటం కోసం వాళ్ళ కమిట్మెంటు, అలాగే వాళ్ళ నిజాయితీ, ఈ 3 జనాలకి కనెక్ట్ అవ్వడం వలన ఇప్పుడు హిడ్మా హీరోగా మారాడు. అది ఓకే. అక్కడ వరకు ఎందుకు అడవులకి వెళ్ళారు వీళ్ళు, ఎందుకు సాయుధ పోరాటం చేస్తున్నారు? రెండోది, సాయుధ పోరాటం అనేది మావోయిస్టు పార్టీ ప్రోగ్రాం మాత్రమే కాదు. ఆదివాసీలు రోజు ఒక ఆయుధం లేకుండా బతకరు. ఎందుకంటే ఏ మృగంతో ఎప్పుడు తలబడాల్సి వస్తుందో తెలియదు వాళ్ళకి. అందుకని ఒక గొడ్డలో కత్తో దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సాయుధ పోరాటం నేర్పలా, వాళ్ళ నుంచే వీళ్ళు నేర్చుకున్నారు నిజానికి. అలా ఒక ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటము, వాళ్ళు కూడా విపరీతంగా రిక్రూట్ అవ్వటము, ఇప్పుడిప్పుడు పార్టీలో ఉన్నత స్థానాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. యాప నారాయణ అనేటువంటి ఆయన, అలాగే దామోదర్ అనేటువంటి వ్యక్తి, హిడ్మా, వీళ్ళందరూ ఆదివాసీల నుంచి వచ్చినటువంటి నాయకులు. వీళ్ళందరూ కేంద్ర కమిటీతోనే ఉన్నారు. యాప నారాయణ ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. దామోదర్ ఇంకా కొనసాగుతున్నాడు. ఇతన్ని పట్టుకుని చంపేశారు. ఇతని గూడానికి చెందిన వాళ్ళే ఇంకో 3-4 ఉన్నారు లోపల. వాళ్ళు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఇది కండిషన్. అయితే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఏదో ఆశీర్వదించి బయటకు వచ్చి పనిచేసుకోండి అని చెప్తుంది అనేది బూటకం. అంటే వాళ్ళకు కూడా మళ్ళీ ప్రాణహాని ఉందంటారా? డెఫినెట్గా. అంటే లొంగిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి మీరు. లొంగిపోయి మళ్ళీ పని చేస్తా ఉంటే కుదరదు. సైలెంట్ అయిపోవాలి, ఇంక ఇక్కడతో ఇంకా దీనికి పులి స్టాప్ పెట్టేసి మీ ఇంకా వేరే రకంగా బతకాలి. కాంట్రాక్టర్లు అయిపోండి, లేదంటే ఏదైనా కంపెనీలో చేరండి, ఉన్నత ఉద్యోగాలు కావాలంటే మేము కల్పిస్తాం. అంతే. ఇంకా ఈ విషయాల గురించి మాట్లాడొద్దు, ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు. మీకు సంబంధం లేని వ్యవహారాలుగా వ్యవహరించండి అని చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా. సాధ్యమైందంటారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంది ఏంటంటే 2026
మార్చి 26కి మొత్తం ముగించాలి. ముగించాలి అనుకున్నారు. మరి నిజంగా ముగించుతారా? ఇంకా నెక్స్ట్ తరం వచ్చే అవకాశం లేదంటారా? ఇంక ఇది ఇక్కడితోనే అయిపోద్ది అంటారా? లేదు. అంటే హిడ్మా హత్య తర్వాత కనిపిస్తున్న ప్రజాస్పందన ప్రకారం చూస్తే ప్రజలు మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు. అలాగే ఈ ఉద్యమం ఏమిటి అని చూస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారు? దాని మీద విమర్శలు మాట్లాడుతున్నారు. ఆదివాసీలకే పరిమితం అయిపోయారు, మా జీవితాల్లోకి రాలేదు వీళ్ళు ఎప్పుడు అని చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ముందున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే అడవులు అనేది అలా వదిలిపెట్టి ఇంకొక ఏరియాలో ఎక్స్పాండ్ కావాలి, వాళ్ళు ఇంకొక జనంతో కనెక్ట్ అవ్వాలి, ఆ జనంతో ఇంకొక వెల్లువ క్రియేట్ చేయాలి. చేయటం ద్వారా ఇక్కడ గొడవ ఆపగలుగుతారు. అంటే అడవి బాట పట్టకుండానే ప్రజల్లో ఉంటూ ఇంకొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. అలా చుట్టినప్పుడు మాత్రమే ఇక్కడ నిర్బంధం ఆగుతుంది, లేనంత కాలం కొనసాగుతుంది. ఇది నిర్బంధం అంటే పోలీసులు ప్రయోగం చేస్తున్నారు. మిగిలిన ప్రపంచం నుంచి రావాలి. ఆ మిగిలిన ప్రపంచం నుంచి ఒక ఉద్యమం మొదలవ్వకపోతే వాళ్ళు ఆగరు. కాబట్టి ఆదివాసీ ఉద్యమాలని కాపాడుకోవాలన్నా, ఆదివాసీల జీవితాలను కాపాడుకోవాలన్నా మీరు విస్తృతమైన ప్రజల్లోకి రావాలి. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు ఆ అడవులలో ఉంటే నిర్మూలిస్తున్నారు, ఖచ్చితంగా కన్ఫర్మ్గా చేసేస్తారని. మరి జనసంద్రంలోకి వచ్చి ఇట్లాంటిది చేస్తే మరి ఇక్కడ వీళ్ళని అంతమందించాలని గ్యారంటీ ఏంటి సార్? ఇట్లాంటి ఒకటి నిరసన వ్యక్తం చేస్తే చంపటం అనేది ఎక్కడున్నా తప్పదు. ఉద్యమం అనేది ఉండకూడదు అని ప్రభుత్వం అనుకుంటోంది. ఉద్యమము, నిరసన, విప్లవము ఇలాంటి పదాలు వినటానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఏది వచ్చినా కూడా వాళ్ళు ఊరుకునే ప్రసక్తి లేదంటారు. చంపేయటమే. అదే మరి ఇప్పుడు మీరు అంటున్నారు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక వెల్లువలా వెళ్ళాలి అంటున్నారు. మరి ఇక్కడ కూడా సఫరర్స్ ఎవరెవరు ఉన్నారు ఈ సమాజంలో అనేది అధ్యయనం చేయాలి కదా. ఈ వ్యవస్థ వల్ల నష్టపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ సెగ్మెంట్లలో ఎలా ఉన్నారు అనేది అధ్యయనం చేసి ఆ ఏరియాల్లో మీరు పనిచేసి వాళ్ళని నిలబెట్టడం ద్వారా మొత్తం సమాజంలో ఈ మంట రగిలించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రభుత్వం కంట్రోల్లోకి వస్తుంది. అలా కాకుండా మీరు అక్కడి వరకే కన్ఫైన్ అయిపోతే ప్రమాదం. మిమ్మల్ని ఈజీగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తాడు. అలా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు కొత్త ఏరియాల్లోకి రిట్రీట్ చేసుకోండి. అదొకటే మార్గం మావోయిస్ట్ పార్టీ బతకడానికి. సో లాస్ట్ మీరు ఏం చెప్తారు సార్? మరి అంటే ఇప్పుడు 32వ వార్షికోత్సవం అనే పేరుతో వాళ్ళు జస్ట్ పీపుల్లో మొరల్ నిలబెట్టడం కోసం ఈ పిలుపునిచ్చారు. కానీ లోపల విన్యాసాలు లేకపోతే ఉత్సవాలు జరిపేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. బస్తర్లోనూ కనిపించడం లేదు, ఇంకెక్కడా కూడా కనిపించడం లేదు. ఒక తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఇప్పుడు వీళ్ళు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఇది కత్తి మీద సామే. అందుకని ఈ కత్తి మీద సాము ప్రకటనలు ఇవి కొంచెం తగ్గించి కొత్త ఏరియాలకు రిట్రీట్ అయ్యి కొత్త జనాలతో మీరు కనెక్ట్ అయ్యి ఆ జనాల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆ జనాల్ని ఆదివాసీల్ని కనెక్ట్ చేసి ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేయటం మాత్రమే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మీద ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.